మూడు ముళ్ళ బంధం చాప్టర్ 8. వివేక్ రోజు పొలానికి వెళ్లడం, పొలం పనులు చూసుకుని ఇంటికి రావడం, ఇంట్లో రాజీతో గొడవ పడడం, ఇది రోజు జరుగుతూ ఉంది. వివేక్, మీ పుట్టింటికి వెళ్లి పొలం సంగతి తేల్చు అన్నాడు. ఈసారి రాజీ పుట్టింటికి వెళ్ళను అని ససేమిరా చెప్పేసింది. వివేక్ కొద్దిగా ఆలోచించి తల్లితో కలిసి మాట్లాడి రాజీతో కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు. కాదు, నటించాడు. ఒకరోజు వివేక్, నేను వర్క్ మీద ఊరు వెళ్తున్నా, నువ్వు కూడా మీ ఇంటికి వెళ్ళు, కొన్నాళ్ళుండిరా అని సావధానంగా చెప్పి రాజీని పుట్టింటికి పంపించి అసలు కథ స్టార్ట్ చేశాడు. రాజీ పుట్టింటికి వెళ్ళి 10 రోజులయ్యింది. వివేక్ దగ్గర నుంచి ఏ ఫోను లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా రాజీని జాలిగా చూస్తున్నారు. మనసులో కంగారు మొదలైంది. రాజీ ముందు తల్లిదండ్రులు బయటపడలేరు. రాజీ తల్లిదండ్రులతో మళ్ళీ చెప్పింది, పొలం త్వరగా అమ్ముడయ్యేలా చూడండి అని చెప్పింది. కాని రాజీ దురదృష్టమో ఏమో కాని వివేక్ ఆడిన ఆటలో పావుగా మిగిలింది రాజీ. అప్పటికే గేమ్ స్టార్ట్ చేసిన వివేక్ ముందుగా రాజీ నెంబర్ బ్లాక్ చేశాడు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నిటిలోనూ బ్లాక్ చేసేశాడు. రాజీ వివేక్కు కాల్ చేసినా ఇన్నాళ్ళు రింగ్ అయ్యేది. కానీ వివేక్ లిఫ్ట్ చేసేవాడు కాదు. ఇప్పుడేమో పూర్తిగా రింగ్ అవ్వకముందే కాల్ కట్ అయింది. అలా 10 రోజులు కాల్ చేసింది, నో రెస్పాన్స్. ఇక రాజీ తల్లిదండ్రులను తీసుకుని అత్తారింటికి బయలుదేరింది. అత్తారింట్లో అత్తగారు దర్జాగా సోఫాలో కూర్చుని టీవీ చూస్తుంది. కోడలు రావడం చూసి గుమ్మంలోనే ఆపేసింది. రాజీ అత్తయ్య అని పిలిస్తే చూసి చూడనట్టుగా చూసి, వివేక్ ఇంకా రాలేదు అని చెప్పింది వాళ్ళ అత్తయ్య. కాల్ కలవటం లేదు అని అడిగింది రాజీ. ఏమీ లేదమ్మా, వివేక్ వర్క్లో బిజీగా ఉన్నాడు, నాకు కూడా ఫోన్ చేసి 1 నెల అయ్యింది అంది ఆవిడ. రాజీ వాళ్ళ అమ్మా నాన్న రాజీని దించి వెళ్తాం అన్నారు. వాళ్ళ బాధ వాళ్ళది. కూతురు పుట్టింట్లో ఉంటే తలా ఒకరు తలో మాట అంటూ ఉంటారు. కష్టమో నష్టమో అత్తారింట్లో ఉంటే గౌరవంగా ఉంటుంది కదా అని రాజీని ఇక్కడ వదిలి వెళ్తాం అన్నారు. దానికి అత్తగారు ససేమీరా ఒప్పుకోలేదు. ఇక రాజీ కూడా ఆయన లేకుండా ఇక్కడ ఎందుకులే అని మనసులో అనుకుంది. తండ్రి వైపు చూసేసరికి వెళ్దాం రాజీ అన్నాడు తండ్రి కూడా. రాజీ తీసుకొచ్చిన లగేజ్తోనే తిరుగు ప్రయాణం పట్టింది. కానీ రాజీకి ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి వచ్చేసి మళ్ళీ పక్కింటికి వెళ్ళి ఒకసారి అడిగింది. వాళ్ళు వివేక్ మొన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు అని చెప్పారు. రాజీకి ఆ మాట వినగానే గుండె పగిలినట్టు అనిపించింది. ఇక రాజీ మరిప్పుడు ఇంట్లో లేడు అని అత్తగారు తమతో చెప్పిన విషయం కూడా చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న వాళ్ళ అబ్బాయి రాజీని చూసి విషయం అర్థం చేసుకుని నిజం చెప్పేయాలి అని అనుకుని, వివేక్ అమెరికా వెళ్ళిపోయాడు, నిన్ననే ఫ్లైట్ ఎక్కాడు అని చెప్పాడు. మరోవైపు శౌర్యను ఎలాగోలా వదిలించుకుని ఆఫీస్కి చేరుకుంది అంశు. ఈరోజు ఆఫీస్లో ఒక కేసు వచ్చింది. ఆ కేసు గురించి తెలుసుకుని ఫైల్ తీసుకుని వివరాలు అన్నీ పరిశీలిస్తుంది అంశు. లాయర్ మూర్తిగారు అంశుని పరీక్షిస్తున్నాడు, కేసు గురించి ఏం చెప్తుందా అని. అంశు ఫైల్ చూసి మూసేసి, సార్, ఈ కేసు నేను వాదిస్తాను అని చెప్పి పైకి లేచి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఇంతలో శౌర్య కాల్ చేసి, అంశు లంచ్కి వెళ్దాం అన్నాడు. అంశు, నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను అని చెప్పి కాల్ కట్ చేసింది. శౌర్య ఉసురుమంటూ కట్ అయిన ఫోన్ని చూసుకుని, దీనికి జాలి లేదు, మొగుడు తిన్నాడో లేదో కూడా అడగదు అని ఫోన్ పక్కన పెట్టి వర్క్లో పడిపోయాడు. మరోవైపు అంశు కిషోర్ అపాయింట్మెంట్ తీసుకుంది. ఈ కిషోరు ఎవరని అనుకోకండి, ఈ కేసు వేసింది కిషోర్, అందుకే కలవడానికి వెళ్తుంది.
అంశుకి కాసేపట్లోనే అపాయింట్మెంట్ ఇచ్చాడు కిషోర్. ఎందుకు ఇచ్చాడంటే మూర్తిగారు అసిస్టెంట్ వస్తున్నారు అనగానే కేసు విషయమై వస్తున్నారు అనుకుని ఇచ్చాడు. వచ్చేది అంశు అని తెలియదు. అంశుకి అర్థమైంది కిషోర్ మూర్తిగారు అనుకుని అపాయింట్మెంట్ ఇచ్చాడు అని. అందుకే లేచి మూర్తిగారి దగ్గరికి వెళ్ళింది. మూర్తి కూడా అంశు కోసం వెయిట్ చేస్తున్నాడు. అంశు సార్ అని క్యాబిన్ డోర్ తట్టింది. మూర్తి వెంటనే రామ్మా అని అన్నాడు. అంశు చేతులు నలుపుకుంటూ సార్ నాకు పర్మిషన్ కావాలి, హాఫ్ డే అంది. మూర్తికి ఈ కేసు చూసినప్పుడే అంశు టేకప్ చేస్తుంది అనుకున్నాడు. అది ఎందుకనో కొన్ని నిమిషాల్లో మీకే తెలిసిపోతుంది. మూర్తి చిన్నగా నవ్వుతూ ఎవరిని కలవడానికి అన్నాడు. అంశు ఏమీ మాట్లాడకుండా మూర్తి వైపు బ్లాంక్గా చూసింది. మూర్తి కూడా ఏమీ మాట్లాడకుండా ఓకే అన్నాడు. అంశు థ్యాంక్ యూ సార్ అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్లేలోపు శౌర్యకి తెలిస్తే ఊరుకోడు అంశు, నీతో పాటు నన్ను కూడా వదిలిపెట్టడు, ఇక నీ ఇష్టం అన్నాడు. అంశు నేను మేనేజ్ చేసుకుంటాను సార్ అంది. ఇక కొన్ని నిమిషాల్లోనే ఒక ఆఫీస్ ముందు క్యాబ్ దిగింది. లోపలికి వెళ్లి రిసెప్షన్లో అడిగింది. వాళ్ళు 20th ఫ్లోర్ అని చెప్పారు. లిఫ్ట్ ఎక్కి 20th ఫ్లోర్లో దిగి CEO క్యాబిన్కి చేరుకుంది. అప్పుడే పిఏ లోపలికి వచ్చి అంశుని చూసి షాక్ అయిపోయింది. సో ఇదేనండి 3 ముళ్ళ బంధం చాప్టర్ 8. ఈ కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ ది నావెల్ విస్పరర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.